CMF Phone 1 నథింగ్ బ్రాండ్ నుండి రీసెంట్గానే మార్కెట్లోకి లాంచ్ అయిన ఫోన్ ఇది లాంచ్ కావడానికి ముందే కొన్ని లీక్స్ అండ్ కొన్ని ఫొటోస్ తోటే చాలా హైప్ క్రియేట్ చేశారు ఈ ఫోన్కి. లాంచ్కి ముందే రిలీజ్ అయిన కొన్ని ఫొటోస్ చూసి చాలామంది ఈ ఫోన్లో కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉంటాయని చాలా ఎక్స్పెక్ట్ చేశారు. మరి ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యేలాగే ఈ ఫోన్ ఉందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. అయితే మీకు విషయం గుర్తు చేయాలి, నథింగ్ ఫోన్ 2 రిలీజ్ అయినప్పుడు కూడా ఇదే రేంజ్లో హైప్ వచ్చింది. బట్ హైప్ వచ్చినంతగా అయితే ఫోన్ అయితే లేదు. బట్ అది బ్యాడ్ ఫోన్ అయితే కాదు, మంచి ఫోనే. అలాగని చెప్పి మరీ హైప్కి రీచ్ అయ్యేంత రేంజ్లో అయితే లేదు. సో కనీసం ఈ CMF Phone 1 అయినా రిలీజ్కి ముందు క్రియేట్ చేసిన హైప్కి రీచ్ అయ్యేలా ఉందా లేదా అనేది ఈరోజు ఈ వీడియోలో చూసిద్దాం. ముందుగా ఈ CMF Phone 1 బాక్స్లో మీకు ఫోన్తో పాటు ఒక పిన్ ఎజెక్షన్ టూల్ అండ్ దాంతోపాటు USB Type C to C కేబుల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి ఛార్జింగ్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. నథింగ్ బ్రాండ్ వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇదే స్ట్రాటజీని ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఇప్పటిదాకా రిలీజ్ చేసిన ఏ ఫోన్కి కూడా వాళ్ళు ఛార్జింగ్ అడాప్టర్ని అయితే ప్రొవైడ్ చేయలేదు. సో దాన్ని సపరేట్గా కొనుక్కోవాల్సిందే. అలాగే ఈ ఫోన్ రిలీజ్కి ముందు మనం డిఫరెంట్ కలర్స్లో ఉన్న బ్యాక్ ప్యానల్స్ అయితే చూసాం కదా, ఆ బ్యాక్ ప్యానల్స్ అన్ని కూడా ఫోన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేయరు. ఎస్, ఫోన్ బాక్స్లో ఓన్లీ బ్లాక్ కలర్లో ఉన్న బ్యాక్ ప్యానల్తో ఉన్న ఫోన్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఒకవేళ మీకు డిఫరెంట్ కలర్స్ లైక్ ఆరెంజ్, బ్లూ ఇలాంటి కలర్స్లో ఉన్న బ్యాక్ ప్యానల్స్ కావాలి అంటే మీరు వాటిని సపరేట్గా కొనుక్కోవాలి. అండ్ వాటి కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ ఉంటుంది. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న డిఫరెంట్ కలర్ బ్యాక్ ప్యానల్స్లో ఆరెంజ్ మాత్రం కొంచెం వీగన్ లెదర్ ఫినిష్ లాగా ఉంటుంది అండ్ మిగతావన్నీ కూడా ప్లాస్టిక్ మెటీరియల్ లానే ఉంటాయి. అలాగే ఈ బ్యాక్ ప్యానల్స్ని మనం కొనుక్కుంటే వీటిని రిమూవ్ చేయడానికి అండ్ ఫిక్స్ చేయడానికి సపరేట్గా ఒక స్క్రూ డ్రైవర్ అండ్ దాంతోపాటు ఒక సిమ్ టూల్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ ఫోన్ ఫిజికల్ వ్యూ విషయానికి వస్తే ఫోన్ డౌన్ సైడ్లో మనకు స్పీకర్ గ్రిల్తో పాటు USB Type C ఛార్జింగ్ పోర్ట్ అండ్ దాంతోపాటు సిమ్ ట్రే కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ రైట్ సైడ్లో ఓన్లీ పవర్ బటన్ మాత్రమే ఉంటుంది. లెఫ్ట్ సైడ్లో వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. టాప్లో మాత్రం ఓన్లీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ మాత్రమే ఉంటుంది. ఎస్, టాప్లో మనకు ఎలాంటి ఐఆర్ బ్లాస్టర్ కానీ సెకండరీ స్పీకర్ కానీ ప్రొవైడ్ అయితే చేయట్లేదు. ఇక ఈ ఫోన్ బ్యాక్ సైడ్ డిజైన్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కొద్దిగా స్క్రూస్ తోటి ఇప్పటిదాకా మనం చూసిన రెగ్యులర్ ఫోన్స్లా కాకుండా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక ఈ ఫోన్లో డిస్ప్లే విషయానికి వస్తే ఇందులో ఫ్లాట్ డిస్ప్లేని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 6.67 ఇంచ్ 120Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. అండ్ ఇది 2000 nits పీక్ బ్రైట్నెస్తో వస్తుంది. నథింగ్ ఫోన్ 1 అండ్ ఫోన్ 2లో ఉన్నట్టుగానే ఇందులో కూడా బీజిల్స్ కొంచెం థిక్గానే ఉంటాయి, మరీ థిన్గా అయితే అనిపించవు. ఈ CMF Phone 1 Dimensity 7300 4nm చిప్సెట్తో వస్తుంది. ఇది ఒకవేళ మీరు 7200కి సక్సెసర్ అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. ఈ Dimensity 7300 చిప్సెట్ Dimensity 7050 చిప్సెట్కి ఈక్వల్గా ఉంటుంది, కాకపోతే దానికంటే కొంచెం బెటర్గా పెర్ఫామ్ చేయొచ్చు. ఇక ఈ ఫోన్లో 5000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఛార్జింగ్ విషయంలో అయితే మనకు పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఉండకపోవచ్చు. బట్ ఇంతకుముందు చెప్పినట్టుగానే బాక్స్లో వీళ్ళు ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. బట్ ఇది 33 వాట్ ఛార్జింగ్ని సపోర్ట్ చేస్తుంది. నథింగ్ ఫోన్స్లో అందరినీ బాగా అట్రాక్ట్ చేసేది ఆపరేటింగ్ సిస్టమ్. ఈ CMF Phone 1లో కూడా మనకు చాలా క్లీన్ UI ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఎలాంటి అన్నెసరీ యాప్స్ని అయితే ప్రొవైడ్ చేయరు. కొన్ని డిఫాల్ట్ యాప్స్ అయితే ఉంటాయి, వాటిని కూడా మీరు ఒకవేళ అన్ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే చేసుకోవచ్చు. అలాగే ఈ ఫోన్కి 2 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండ్ 3 years ఆఫ్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రామిస్ చేస్తున్నారు. ఈ ఫోన్ ప్రెజెంట్ అయితే మార్కెట్లోకి ఓన్లీ 2 స్టోరేజ్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉండబోతుంది. ఒకటి వచ్చేసి 6GB RAM అండ్ 128GB స్టోరేజ్ అండ్ రెండోది వచ్చేసి 8GB RAM 128GB స్టోరేజ్. ఎస్, ఈసారి ఈ CMF Phone 1లో మీకు 256GB స్టోరేజ్ కూడా అవైలబుల్గా ఉండట్లేదు. ఇక ఈ CMF Phone 1 6GB వేరియంట్ వచ్చేసి 15,999 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. అండ్ 8GB వేరియంట్ వచ్చేసి 17,999 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. అయితే ఫస్ట్ డేనే ఈ ఫోన్స్ని ఆర్డర్ పెట్టిన వాళ్ళకి బ్యాంక్ కార్డ్స్ మీద ఒక 1000 రూపీస్ ఆఫర్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ టోటల్గా 9 5G బ్యాండ్స్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇందులో మీకు Bluetooth 5.3 అండ్ Wi-Fi 6 సపోర్ట్ కూడా ఉంటుంది. ఇక ఈ ఫోన్లో కెమెరా విషయానికి వస్తే ఇందులో 50 MP మెయిన్ కెమెరాతో పాటు 2 MP డెప్త్ కెమెరా కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే నథింగ్ ఫోన్స్ రిలీజ్ చేసినప్పుడు ఈ 2 MP మీద చాలా సర్కాస్టిక్గా మాట్లాడారు. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళే ఈ 2 MP ఫోన్ని వాళ్ళ ఫోన్లోనే తీసుకురావడం కొంచెం కామెడీగా అనిపిస్తుంది. ఇక ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో 16 MP ఫ్రంట్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అయితే ఈ కెమెరాస్లో మనకు ఎలాంటి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ అయితే ఉండదు. ఈ ఫోన్ కెమెరాలో ఒక అడ్వాంటేజ్ అయితే ఉంది. అదేంటంటే మనం రేర్ కెమెరాని యూజ్ చేసి 4K 30 FPS దాకా వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. ఇవే కాకుండా ఈ ఫోన్ IP52 సర్టిఫికేషన్తో కూడా వస్తుంది. అండ్ ఈ ఫోన్తో పాటు కొన్ని అడిషనల్గా యాక్సెసరీస్ని కూడా రిలీజ్ చేశారు. ఆ యాక్సెసరీస్లో ఫస్ట్ మీకు బ్యాక్ కవర్ గురించి ఆల్రెడీ చెప్పాను కదా, అది 1500 రూపీస్ కాస్ట్ పడుతుంది. ఆ బ్యాక్ ప్యానల్తో పాటు ఒక కార్డ్ కేస్ని కూడా తీసుకొచ్చారు. ఆ బ్యాక్ ప్యానల్స్కి ఈ కార్డ్ కేస్ని అటాచ్ చేసుకొని మన క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ లాంటివన్నీ కూడా దాంట్లో పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి 800 రూపీస్ కాస్ట్ పడుతుంది. అండ్ వీటితో పాటు మనం ఎప్పుడు ఫోన్ని చేతుల్లో పట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి దాన్ని హోల్డ్ చేయడానికి సపరేట్గా ఒక స్టాండ్ని కూడా తీసుకొచ్చారు. ఈ స్టాండ్ కాస్ట్ కూడా 799 రూపీస్ ఉంది. అండ్ వీటన్నిటితో పాటు ల్యాండ్యార్డ్ అని ఫోన్ని పర్స్లా క్యారీ చేయడానికి సపరేట్గా ఒక కేబుల్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ కేబుల్ కాస్ట్ కూడా వచ్చేసి 799 రూపీస్. అయితే ఈ ల్యాండ్యార్డ్ని మన ఇండియాలో యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దొంగ
దొంగలకి ఫ్రీ పర్మిషన్ ఇచ్చినట్టే అవుతుంది. ఈజీగా ఫోన్ కొట్టేసుకొని వెళ్ళిపోతారు. ఈ CMF ఫోన్ 1తో పాటు వీళ్ళు CMF వాచ్ 2 ప్రోని కూడా తీసుకొని వస్తున్నారు. అండ్ ఇందులో నార్మల్ బెల్ట్ అయితే మీకు 4999 రూపీస్ పడుతుంది. అదే మీకు లెదర్ బెల్ట్ ఉన్న వాచ్ కావాలి అనుకుంటే మీకు 5499 రూపీస్ ఉంటుంది. అలాగే ఈ వాచ్తో పాటు వీళ్ళు బర్డ్స్ ప్రో 2ని కూడా తీసుకొస్తున్నారు. అండ్ దీని కాస్ట్ వచ్చేసి మీకు 4299 రూపీస్ పడుతుంది. సో బేసిక్గా ఈ ఫోన్ని కొనుక్కోవాలి అని అనుకున్న వాళ్ళందరికీ కూడా ఈ యాక్సెసరీస్ చూడగానే వీటిని కూడా కొనుక్కోవాలి అని అనిపించేలా ఒక స్ట్రాటజీ అయితే ఫాలో అవుతున్నారు ఈసారి కూడా. అలాగే చాలా మందికి ఈ CMF బ్రాండ్ ఏంటి అనే ఒక డౌట్ కూడా ఉండొచ్చు. ఈ CMF అనేది నథింగ్ బ్రాండ్కి చైల్డ్ కంపెనీ. అండ్ ఈ CMF ఫుల్ ఫామ్ వచ్చేసి కలర్, మెటీరియల్ అండ్ ఫినిష్. వీళ్ళు ఈ పేరుకి తగ్గట్టుగానే కలర్ విషయంలో, మెటీరియల్ విషయంలో అండ్ డిజైన్ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా చాలా డిఫరెంట్ యాక్సెసరీస్ని అయితే తీసుకొని వచ్చారు. అయితే ఇంతకుముందు ఓన్లీ యాక్సెసరీస్ మాత్రమే తీసుకొచ్చిన వీళ్ళు ఫస్ట్ టైం ఫోన్స్ కూడా తీసుకొస్తున్నారు. నథింగ్ ఫోన్కి మార్కెట్లో చాలా మంచి క్రేజ్ ఉంది. అండ్ ఆ క్రేజ్కి తగ్గట్టుగానే వీళ్ళు డిఫరెంట్ డిజైన్స్తో అండ్ మంచి UI ఎక్స్పీరియన్స్ని తీసుకొని వచ్చే ఫోన్స్ని తీసుకొని అయితే వస్తున్నారు. అండ్ ఈ CMF ఫోన్ 1లో కూడా వీళ్ళు డిజైన్ విషయంలో అయితే చాలా కేర్ తీసుకున్నట్టు కనిపిస్తుంది. అండ్ ఇందులో మనకు నథింగ్ ఫోన్స్లో ఉన్నట్టుగానే చాలా క్లీన్ UI ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇవైతే ప్లసెస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఫోన్ బాక్స్లో ఛార్జర్ని ప్రొవైడ్ చేయకపోవడం ఇది ఒక మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే ఈ ఫోన్ని యూస్ చేసే వాళ్ళకి బ్యాక్ ప్యానల్ బాగా బోర్ కొట్టేసినా లేదా బాగా ఓల్డ్ అయిపోయినా వెంటనే 1500 పెట్టేసి మళ్ళీ ఇంకో ప్యానల్ తీసుకుంటే కొత్త ఫోన్లో మారిపోతుంది. సో అదొక అడిషనల్ అడ్వాంటేజ్. ఈ ఫోన్ రిలీజ్ కావడానికి ముందు బ్యాక్ సైడ్లో రౌండ్గా ఒక బటన్ లాంటిది అయితే ప్రొవైడ్ చేశారు. సో దాన్ని చాలా మంది అది వాల్యూమ్ కంట్రోల్ కోసం అని అనుకున్నారు. బట్ ఇందులో ఆ వాల్యూమ్ కంట్రోల్ ఆప్షన్ అయితే లేదు. ఈ CMF ఫోన్ 1ని ల్యాండ్యార్డ్కి కనెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేసే స్క్రూ మాత్రమే అది. సో ఓవరాల్గా డిజైన్ పరంగా అండ్ పెర్ఫార్మెన్స్ పరంగా ఈ CMF ఫోన్ 1 కొంచెం బెటర్గానే అనిపించవచ్చు. బట్ బ్యాక్ ప్యానెల్ అండ్ ఛార్జింగ్ అడాప్టర్ని సపరేట్గా కొనుక్కోవాలి అనే విషయంలో మాత్రం కొంచెం మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మీరైతే ఈ ఫోన్ని ఈ ప్రైస్కి కొంటారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఒకవేళ ఈ ప్రైస్లో మీకు ఈ ఫోన్ కంటే బెటర్ ఫోన్స్ ఏమైనా ఉన్నాయనిపిస్తే కూడా అది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి.